గాయ్స్ మ్యాక్సిమం అలా చాలామంది 2026లో ఏదో పీకేద్దాం, పొడిచేద్దాం, సారీ, అదే ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం లేదా మనకు మనం డెవలప్ చేసుకోవడం. సో ఇదంతా పక్కన పెడితే కోడింగ్ స్టార్ట్ చేసే ముందు మ్యాక్సిమం అలా చాలామంది హలో వరల్డ్ ప్రింట్ చేసి ఉండుంటాం. హలో వరల్డ్ ప్రింట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అలా సేమ్ రియాక్షన్ ఇదే. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ దోల తీరిపోద్ది, మళ్ళీ సేమ్ సినారియో మళ్ళీ రిపీట్ అవుద్ది. What is database? Uncle? Explain database. Database is a subsegment of solicitation. Please remember document also known is a database. మనకి థియరీ బేస్ ఉండదు, కాన్సెప్షువల్ బేస్ ఉండదు, అసలు మనకు నాలెడ్జే ఉండదు. ఏదో యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి ఆర్టికల్స్ చదివి వేస్ట్, మొత్తం వేస్ట్ అది. మన థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం జాబ్కి అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్లోని ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలి. మనకి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇంటర్న్షిప్ ఉండాలి. అందుకే ఇన్ఫోసిస్ వాళ్ళు మంచి స్టైఫెన్తో విత్ 40,000 per month. నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్, అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీస్. ఇది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే. యాజ్ ఎ స్టూడెంట్కి ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు బోర్ కొట్టినా లాగ్ అయినా కూడా కింద టైం స్టెప్స్ అయితే ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే స్కిప్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న ఒక రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో కొద్దిమందికి రికమెండ్ అవుద్ది, సేమ్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది, అది కూడా మీ వల్ల. సో థ్యాంక్ యూ. హలో గైస్, దిస్ హర్ష, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈరోజు నేను హౌ టు స్టెప్ ఇన్ టు ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ కంప్లీట్గా అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో దయచేసి మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్న్షిప్ మీ స్కిల్స్ ఆర్ ప్రొఫైల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఈ వీడియో చూస్తే మీకు పక్కాగా వచ్చేది నేను చెప్పట్లేదు. అందుకే ఈ వీడియోని ఒక 8 పాయింట్స్కి అయితే నేను డివైడ్ చేశాను కంప్లీట్గా. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫోసిస్ ఇన్స్టిట్యూట్, లొకేషన్, స్టైఫండ్, ఎడిషనల్ బెనిఫిట్స్, క్రైటీరియా, స్కిల్స్, కాలేజ్ ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, నేచర్ ఆఫ్ వర్క్ కంప్లీట్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలో చెప్పినట్లు ఎగ్జాక్ట్ మనం పాయింట్ టు పాయింట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫోసిస్ ఇన్స్టెప్. ఇందులోనే ఒక 3 పాయింట్స్ అయితే ఉన్నాయి, ముందు వాటిని డిస్కస్ చేసుకుందాం. ఇది ఫస్ట్ వచ్చేసరికి పెయిడ్ ఇంకా గ్లోబల్ ఇంటర్న్షిప్. పెయిడ్ అంటే మనకి స్టైఫండ్ ప్రొవైడ్ అవుతుంది, అది మనకు తెలిసిందే. సెకండ్, రియల్ బిజినెస్ ప్లస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తారు. థర్డ్, ఇంటర్న్స్ వర్క్ డైరెక్ట్లీ విత్ ఇన్ఫోసిస్ టీమ్ ఇంకా లేటెస్ట్. అంటే కొన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ చూసుకుంటే ఏదైనా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంటర్న్స్ మొత్తం అందరిని కూడా ఒక సపరేట్ గ్రూప్ చేసి వాటికి వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ చేసి, అంటే ఇన్ఫోసిస్ టీమ్ అంటే లింక్ డైరెక్ట్గా కొలబరేట్ అవ్వరు. కానీ ఇక్కడ ఇన్ఫోసిస్లో అలా కాదు, ఇన్ఫోసిస్ టీమ్తో డైరెక్ట్ కొలబరేట్ అవుతారు ఇంటర్న్స్ అన్ని కూడా. సో నెక్స్ట్ 3 పాయింట్స్ చూసుకుంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ సమ్మర్ ఇంటర్న్షిప్, ఇంకా నాట్ మాస్ హైరింగ్, అంటే బల్క్ హైరింగ్ అయితే కాదు. అంటే ఒక 500 స్టూడెంట్స్ని ఒకేసారి హైరింగ్ చేసుకోవడం కాదు. దీనికి సెలక్షన్ రేట్ కూడా చాలా తక్కువ, అరౌండ్ ఒక 2 to 3% అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్. మన ఇండియాలో చూసుకుంటే అరౌండ్ ఒక 25,000 నుంచి 40,000 స్టైఫండ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ చూసుకుంటే $1,500 నుంచి $3,000, అంటే ఒక 3 lakhs వర్త్. అంటే లొకేషన్ చేంజ్ అవుతూ కొద్ది అమౌంట్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. సో అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే లైన్ బై లైన్, ఫ్రీ అక్యూమిడేషన్, ఫుడ్ అలయన్స్, ట్రావెల్ అసిస్టెన్స్, ల్యాప్టాప్ ప్లస్ టూల్స్. వెయిట్ ఇక్కడ టూల్స్ అంటే మీరు కొత్త అనుకోకండి. టూల్స్ అంటే ఏ టూల్స్ అంటే మీ వర్క్ని ఇంకా స్పీడ్గా, అంటే ఇంకా ఒక ఎఫిషియెంట్ వేలో ఫినిష్ చేయడానికి టూల్స్, అంటే వాళ్ళే ప్రీమియం టూల్స్ ఇచ్చి మీకు మీ యొక్క వర్క్ అనేది అంటే ఏం యూజ్ చేసి వర్క్ చేయమంటారు వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ సర్టిఫికేట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లోబల్ సర్టిఫికేట్, ఎందుకంటే మనకు ఫర్దర్గా ఇది బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే డిగ్రీ, బీటెక్ ఆర్ ఎంటెక్, నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఏ, నెక్స్ట్ ఎంఎస్సీ ఆర్ డ్యూయల్ డిగ్రీ, నెక్స్ట్ ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్, నెక్స్ట్ సీజీపీ. ఇక్కడ సీజీపీ అడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. 8 సీజీపీ దాటి ఉండవే మ్యాగజైన్లు ప్రిఫర్ చేస్తానని చెప్పారు. సో లెస్ దాన్ 8 సీజీపీ కూడా మీరు అప్లై చేయండి. ఒకవేళ మీ ప్రొఫైల్ మీ లక్ బేస్ ఉంటే సెలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజెస్. టైర్ 1, టైర్ 2 కాలేజెస్ డామినేట్ చేస్తారు మ్యాక్సిమం. టైర్ 1, టైర్ 2 కాలేజ్ లిస్ట్ వచ్చేసరికి ఐఐటీస్, ఎంఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అవి వస్తాయి. టైర్ 2 స్టూడెంట్స్ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్ అవి. టైర్ 3 స్టూడెంట్స్ వచ్చేసరికి మన లోకల్ కాలేజెస్ ఉంటాయి కదా అవి. సో ఇదంతా పక్కన పెడితే మ్యాక్సిమం ప్రిఫర్ చేసింది టైర్ 1, టైర్ 2 కాలేజెస్. టైర్ 3 స్టూడెంట్స్ కూడా అప్లై చేయండి. బై ఛాన్స్ మీ ప్రొఫైల్ బాగుంటే సెలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్. సో స్కిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీ రెజ్యూమ్లోని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్కిల్స్ మీద. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ స్కిల్స్ చూసుకుందాం. స్కిల్స్ వచ్చేసరికి జావా ఆర్ పైథాన్ ఆర్ C++, ఏదో ఒక ఫౌండేషన్ మీరు గట్టిగా ఉండాలి. ఐదర్ మీరు డిఎస్ఏ ప్లస్ జావా ఆర్ డిఎస్ఏ ప్లస్ పైథాన్ ఆర్ డిఎస్ఏ ప్లస్ C++, ఏదో ఒక మీరు ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. నెక్స్ట్ డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ క్లౌడ్,
నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ యూఐ యూఎక్స్. ఇందులోని లిమిటెడ్ స్లాట్సే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. స్టెప్ 1 వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్, మీ యొక్క రెజ్యూమ్ చూసుకోవాలి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది ఎస్ఓపి చాలా ఇంపార్టెంట్. ఎస్ఓపి అంటే కంపెనీ కెరియర్స్. ఇప్పుడు ఇన్ఫోసిస్ కెరియర్స్లోని మీరు వెళ్ళి అప్లై చేస్తారు కదా, అప్లై చేసే ముందు మీరు దేనికి అప్లై చేస్తుంది, ది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏది. మీరు అప్లై చేస్తుంది ఐదర్ అది ఎస్డిఏ 1, 2, 3, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏదో ఒక స్పెసిఫిక్ రోల్. మీరు జాబ్ అంటే మీ యొక్క జాబ్ టైటిల్కి మీ యొక్క రెజ్యూమ్ సూట్ అవుతుందో లేదో మీరు చూసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎస్ఓపి ద్వారా మీకు తెలుస్తుంది. అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ దానికి సూట్ అవుతుందో లేదో మెయిన్గా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అన్నిటికి వచ్చేసరికి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఏటీఎస్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎస్ఓపి అనేది అందులోని ఫీడ్ అయి ఉంటుంది. సో ఫీడ్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని ఫిల్టర్ చేసేస్తాయి. ఆ టైంలో మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే ఎస్ఓపి అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒక అర్థమైతే స్టెప్ 2కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమ్ ప్లస్ ఎస్ఓపి షార్ట్ లిస్టింగ్. సో నేను ఇక్కడే చెప్పాను మీకు. స్టెప్ 2లో చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ డెప్త్. ఒకవేళ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఓఏ రౌండ్ ఉంటుంది, అంటే ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్. అందులో చాలా ప్రాబ్లమ్స్ చాలా డెప్త్గా ఉంటాయి. ఒరిజినల్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ప్రాజెక్ట్సే పెట్టండి. దయచేసి ఎవరు కూడా డూప్లికేట్స్, కాపీ అవి పెట్టకండి. లీడర్షిప్, రీసెర్చ్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. స్టెప్ 3 వర్క్ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వర్క్ పార్ట్లోని అయితే అది డేటా అనాలిసిస్ అవ్వచ్చు, క్లౌడ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇన్ఫోసిస్ ప్లాట్ఫామ్, ఎస్డిఏ రోల్, ఏదో ఒకటి అవ్వచ్చు. ఓకేనా. అంటే మీకు వర్క్ మీరు వచ్చేసరికి ఎప్పుడు కూడా స్పెసిఫిక్, అంటే మీరు ఎప్పుడు కూడా ఆన్ టైంలో ఉండాలి. నేచర్ ఆఫ్ వర్క్ అని మీకు తెలిసిందే. వీక్లీ మెంటర్ రివ్యూస్ ఉంటాయి, ఫైనల్ ప్రజెంటేషన్ టు లీడర్షిప్, రీసెర్చ్, లైవ్ ఎంటర్స్ ప్రాబ్లమ్స్. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే మీరు అడ్వాన్స్గా అయితే ఉంటారు ఇక్కడ. అదే అంటాను, ఇంటర్న్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇంజనీర్స్, నాట్ ట్రైనీ. మీరు నార్మల్గా కొన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ చూసుకుంటే, సమ్ ఎక్స్ కంపెనీ ఇంటర్న్స్ అందరూ కూడా ఒక గ్రూప్ లాగా, అంటే ఒక టీమ్ లాగా ఉంటారు తప్ప మీరు డైరెక్ట్గా కొలాబరేట్ అవ్వరు టీమ్తోని. సో మీరు ఎప్పటికీ ట్రైనీ, ఇంటర్న్స్ అయితే కాదు. కానీ ఇక్కడ ఇన్ఫోసిస్లో అలా కాదు. ఇంటర్న్స్ ఆర్ ట్రీట్ యాజ్ ఇంజనీర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎంతవరకు వాచ్ చేసి ఉంటే, సో ఎవరైనా ఎంతవరకు వచ్చుంటే కింద కామెంట్ సెక్షన్లో బ్రో నేను ఫుల్ వీడియో చూశాను బ్రో అని చెప్పి మీరు కామెంట్ అయితే చేయండి. నేను దానికి రిప్లై అయితే ఇస్తాను.